అందరూ చెప్పాలి, ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 14:7 చెప్తుంది, అతడు యోధా వారికి ఏలాగు ప్రకటన చేశానని రాయబడింది. అతడు అంటే ఆసారాజు. ఆసారాజు యూదుల మీద రాజుగా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మనం మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాము కాబట్టి ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేశాడని మాట్లాడాడు. అప్పుడు ప్రియమైన వాళ్ళారా, అంత ముందు అన్ని యుద్ధాలే. ఎటు నుంచి ఏ యుద్ధ సమాచారం వస్తుందో ఎప్పుడు టెన్షనే, ఎప్పుడూ హడావుడే, ఎప్పుడూ భయమే, శత్రువు ఎప్పుడు వస్తాడో కూడా తెలియనటువంటి స్థితి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సామ్రాజ్యం ఆసారాజు గారు ప్రజలందరూ కూడా దేవుని ఆశ్రయించినప్పుడు